సరే, ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈనాటి విశ్లేషణకు మీకందరికీ స్వాగతం. చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ ఫీల్డ్లో సక్సెస్ కొట్టాలంటే ఊరికే మోటివేషన్ ఉంటే సరిపోదు బాస్. పక్కా స్ట్రాటజీ ఉండాలి, రూల్స్ మీద పర్ఫెక్ట్ గ్రిప్ ఉండాలి. ఒక కోచ్గా నా గోలేంటంటే మిమ్మల్ని ఫీల్డ్లోకి పంపే ముందు సేల్స్ ఎలా క్లోజ్ చేయాలి, అదే సమయంలో లీగల్ రూల్స్కి ఎలా కట్టుబడి ఉండాలి అనేది నేర్పించడం. కరెక్ట్ స్ట్రాటజీతో బరిలోకి దిగామంటే ప్రతి సేల్ మన ఖాతాలో పడాల్సిందే. సో ఈరోజు మన ప్లేబుక్ ఎజెండా ఎలా ఉండబోతోందో ఒకసారి ఫాస్ట్గా చూసేద్దాం. 1. ఆట నియమాలు. 2. CPR 2021 బాధ్యతలు. 3. ప్రీ గేమ్ స్ట్రాటజీ. 4. ఆన్ ద ఫీల్డ్. ఇంకా 5. ద విన్నింగ్ ప్లేస్. అంటే చట్టపరమైన లిమిట్స్ దగ్గర్నుంచి ఒక పర్ఫెక్ట్ సేల్ ఎలా క్లోజ్ చెయ్యాలనేదాకా మన జర్నీ ఉంటుందన్నమాట. ఓకే, ఇక మన మొదటి సెక్షన్ ఆట నియమాలు. అంటే చట్టబద్ధమైన వ్యాపారానికి అక్రమ స్కీమ్లకు మధ్య ఉన్న ఫైట్. ఫీల్డ్లోకి అడుగుపెట్టే ముందు ప్రతి ఒక్కరూ తమని తాము అడగాల్సిన ఒక బేసిక్ కానీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటుంది. చట్టబద్ధమైన డైరెక్ట్ సెల్లింగ్కి, ఇల్లీగల్గా జరిగే మోసానికి మధ్య అసలు తేడా ఏంటి? ఈ క్లారిటీ లేకుండా మనం ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేము, అవునా? ఇక్కడ మీకు ఆ తేడా ఏంటో చాలా స్పష్టంగా కనిపిస్తోంది కదా. నిజమైన డైరెక్ట్ సెల్లింగ్ అనేది క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ని అమ్మడం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో ఐడి కార్డ్స్ వెరిఫై అయి ఉంటాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జాయిన్ అవ్వడానికి ఎలాంటి ఎంట్రీ ఫీజులు అస్సలు ఉండవు. ఇంకోవైపు చూస్తే ఈ పిరమిడ్ స్కీమ్స్ లేదా మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ఉంటాయి కదా, అవి జస్ట్ డబ్బుని ఒకరి దగ్గర్నుంచి ఇంకొకరికి తిప్పుతాయి అంతే. ఎంట్రీ ఫీజుల పేరుతో వసూలు చేస్తారు. ఇలాంటి వాటిని మన గవర్నమెంట్ కంప్లీట్గా బ్యాన్ చేసింది. ఈ డిఫరెన్స్ని మనం ఎప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. రైట్, ఇప్పుడు సెక్షన్ 2లోకి వెళ్దాం. అవేంటంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రూల్స్ 2021. అంటే ఒక సెల్లర్గా మనకున్న చట్టపరమైన బాధ్యతలు. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ పారదర్శకత. ప్రతి రీప్రెజెంటేటివ్కి కంపెనీతో వ్రాతపూర్వంగా ఒక అగ్రిమెంట్ ముందుగానే ఉండాలి. అండ్ మన అందరికీ వెరిఫైడ్ ఐడి, కరెక్ట్ అడ్రస్ ఉండటం మస్ట్. ప్రోడక్ట్స్ గురించి లేనిపోని ఫేక్ ప్రామిసెస్ అస్సలు చెయ్యకూడదు. అలాగే మన కస్టమర్ల పర్సనల్ డేటాని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మనదే కదా. ఒకవేళ ఏమైనా ఇష్యూ వస్తే వెంటనే సాల్వ్ చేయడానికి ఒక గ్రీవియన్స్ సిస్టమ్ తప్పకుండా ఉండాలి. ఇవి జస్ట్ ఎవరో రాసిన గైడ్లైన్స్ కాదు బాస్, మనం పక్కాగా ఫాలో అవ్వాల్సిన స్ట్రిక్ట్ రూల్స్ ఇవి. సరే, ఇక మనం 3వ సెక్షన్కి వద్దాం. అది ప్రీ గేమ్ స్ట్రాటజీ. టార్గెటింగ్, టైమింగ్, ఇంకా ప్రాస్పెక్టింగ్. మనం అనుకున్న సేల్ సక్సెస్ కావాలంటే ఈ 4 స్టెప్స్ చాలా అంటే చాలా కీలకం. మొదటిది ప్రాస్పెక్టింగ్. అంటే కస్టమర్ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, అసలు వాళ్ళ అవసరమేంటి అనేది ముందుగానే పసిగట్టడం. రెండవది కరెక్ట్ టైం చూసి వాళ్ళని అప్రోచ్ అవ్వడం. మూడవది వాళ్ళ ప్రాబ్లంకి ఎగ్జాక్ట్గా సెట్ అయ్యే ప్రోడక్ట్ని మాత్రమే చూపించడం. అండ్ నాలుగవది, నిజం చెప్పాలంటే ఇదే అత్యంత ముఖ్యమైనది, అదేంటంటే ఎప్పుడు మాట్లాడటం ఆపేయాలో తెలుసుకోవడం. అసలు ఈ టార్గెటింగ్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటారా? ఇక్కడ చూడండి, మారుతి అయినా బెంజ్ అయినా వాళ్ల కస్టమర్లెవరో వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంటుంది. మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనే క్లారిటీ మనక్కూడా ఉండాలి కదా. సింపుల్ లాజిక్ ఆలోచించండి. బరువు తగ్గించే ప్రోడక్ట్ని తీసుకెళ్లి సన్నగా ఉన్నవాళ్లకి అమ్మలేము. అలాగే ఒక 15 ఏళ్ల హెల్తీ కుర్రాడికి డయాబెటిక్ ప్రోడక్ట్ గురించి గంటలు గంటలు చెప్తే అది ఇద్దరి టైం వేస్ట్ చేయడమే అవుతుంది. కస్టమర్ నీడ్కి మన ప్రోడక్ట్ సింక్ అయినప్పుడే ఆ సేల్ పర్ఫెక్ట్గా క్లోజ్ అవుతుంది. ఇక 4th సెక్షన్ ఆన్ ద ఫీల్డ్. కస్టమర్లు చెప్పే అబ్జెక్షన్స్ని, వాళ్ల డౌట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి? మన ప్రోడక్ట్ పిచ్ ఎలా ఉండాలో ఈ టెక్నిక్ చాలా అద్భుతంగా వివరిస్తుంది. అదేంటంటే ఫ్యాబ్ టెక్నిక్. ఫీచర్స్, అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్. మనమేదో ప్రోడక్ట్ ఫీచర్స్ గురించి బట్టి పట్టినట్లు కాకుండా అది కస్టమర్ డైలీ లైఫ్ని ఎంత ఈజీ చేస్తుంది, వాళ్ళకి ఎలాంటి వాల్యూ ఇస్తుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం ఈ స్ట్రక్చర్ ఫాలో అయ్యామంటే కస్టమర్కున్న డౌట్స్ అన్నీ ఎగిరిపోతాయి. వాళ్లకి మన ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. దీంతోపాటుగా మరో సూపర్ వ్యూహం ఉంది, అదే స్పిన్ సెల్లింగ్. ఇందులో మ్యాజిక్ ఏంటంటే మనం మాట్లాడటం కన్నా ఎదుటివాళ్లు చెప్పేది ఎక్కువగా వినాలి. సిట్యుయేషన్, ప్రాబ్లం, ఇంప్లికేషన్, నీడ్ పే ఆఫ్. అంటే మన ప్రోడక్ట్ని వాళ్లకు అంటగట్టే ముందు కస్టమర్ ప్రస్తుత పరిస్థితి ఏంటి అని అర్థం చేసుకోవడానికి కరెక్ట్ క్వశ్చన్స్ అడగాలి. అసలు వాళ్ల మెయిన్ ప్రాబ్లం ఏంటో కనిపెట్టిన తర్వాతే మన ప్రోడక్ట్ దానికి ఎలా చెక్ పెడుతుందో సొల్యూషన్లా చూపించాలి. ఫైనల్గా సెక్షన్ 5
ద విన్నింగ్ ప్లేస్. ఒక సేల్ని సక్సెస్ఫుల్గా క్లోజ్ చేయడానికి ఎక్స్పర్ట్స్ వాడే 5 అద్భుతమైన స్ట్రాటజీలు. టాప్ డైరెక్ట్ సెల్లింగ్ కోచ్లు రికమెండ్ చేసే ఆ 5 మాస్టర్ స్ట్రాటజీస్ ఇవే. ఫస్ట్ది అన్షేకబుల్ కాన్ఫిడెన్స్. సెకండ్ది కరెక్ట్ ఆడియన్స్ని టార్గెట్ చేయడం. థర్డ్ది ఏ టైంలో మాట్లాడాలో కరెక్ట్గా తెలుసుకోవడం. ఫోర్త్ది ఏం మాట్లాడాలో పక్కాగా ప్లాన్ చేసుకోవడం. ఇక లాస్ట్ది అత్యంత సెన్సిటివ్ పాయింట్, ఏ మాటలు అస్సలు మాట్లాడకూడదో కంట్రోల్ చేసుకోవడం. ఈ 5ంటిని మనం మైదానంలో దిగాక పర్ఫెక్ట్గా అప్లై చేయాల్సిందే. అసలు ఈ స్ట్రాటజీలన్నీ అంత పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి అనిపిస్తోందా? ఒక నార్మల్ ట్రెడిషనల్ బిజినెస్లో ప్రాఫిట్ మార్జిన్ ఎంతో తెలుసా? మహా అయితే ఒక 2 నుండి 10% ఉంటుంది. కానీ మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సగటు లాభాల మార్జిన్ ఏకంగా 20 నుండి 30% వరకు ఉంటుందని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. మనం కనుక స్ట్రాటజీని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే వచ్చే రిటర్న్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మన టీంకి ఇంతకంటే పెద్ద మోటివేషన్ ఇంకేం కావాలి చెప్పండి. ఇప్పుడు ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ కాన్ఫిడెన్స్ అనేది గాల్లోంచి రాదు. అది మనం ప్రెజెంట్ చేసే ప్రోడక్ట్ మీద మనకున్న కంప్లీట్ నాలెడ్జ్ నుండి వస్తుంది. బిజినెస్ ఏదైనా సరే లేనిపోని ఫేక్ ప్రామిసెస్ చేస్తే అది ఎప్పటికీ నిలబడదు. ప్రోడక్ట్లో ఉన్న రియల్ ఫ్యాక్ట్స్ని మనం ధైర్యంగా, జెన్యూన్గా చెప్పినప్పుడే కస్టమర్కి మన మీద ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. అప్పుడే సేల్ పక్కాగా క్లోజ్ అవుతుంది. ఇక టైమింగ్ విషయానికొస్తే సింపుల్గా కూరగాయలమ్మే వ్యక్తిని ఊహించుకోండి. ఉదయం పూట ఫుల్ డిమాండ్ ఉంటుంది కాబట్టి రేటు విషయంలో అతను అస్సలు తగ్గడు. అదే ఈవినింగ్ టైం అయితే సరుకు పాడైపోతుందేమో అన్న అర్జెన్సీతో కొంచెం రేటు తగ్గించైనా క్లోజ్ చేసేస్తాడు. చూసారా, డిమాండ్ని బట్టి, కస్టమర్ అవసరాన్ని బట్టి నెగోషియేషన్ మారిపోతూ ఉంటుంది. మన ఫీల్డులో కూడా అంతే. కస్టమర్ మూడేంటి, వాళ్లకున్న టైమేంటి అనేది చూసుకుని మన అప్రోచ్ని మార్చుకుంటూ ఉండాలి. ఈ కోట్ చూడండి, ప్రతి సేల్స్ పర్సన్ బ్రెయిన్లో ప్రింట్ అయిపోవాల్సిన ఫిలాసఫీ ఇది. మనం మన ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయడానికి ముందే ప్రాస్పెక్టింగ్ ద్వారా కస్టమర్ ఫైనాన్షియల్ పొజిషన్, వాళ్ళ రియల్ నీడ్ ఏంటో కరెక్ట్గా పసిగట్టామనుకోండి, ఆ క్షణంలోనే మన మైండ్లో సేల్స్ సగం క్లోజ్ అయిపోయినట్లే. ఎందుకంటే వాళ్ళ అసలైన ప్రాబ్లంకి మన దగ్గర ఉన్న బెస్ట్ సొల్యూషన్ని మాత్రమే అప్పుడు మనం ఫోకస్ చేసి చెప్తాం కాబట్టి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వ్యూహాలు 4 మరియు 5. ఒక 10,000 రూపాయల బడ్జెట్ ఉన్న వ్యక్తికి తీసుకెళ్లి 1,00,000 రూపాయల ప్రోడక్ట్ అమ్మాలని ట్రై చేయకూడదు. వాళ్ల కెపాసిటీకి తగ్గ ప్రోడక్ట్ ఇవ్వాలి. అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్, అన్నీ మనమే మాట్లాడేకూడదు. ఆపర్చునిటీ గురించి చెప్పాక వాళ్ళకి కూడా కొంచెం ఆలోచించుకోవడానికి స్పేస్ ఇవ్వాలి. అతిగా మాట్లాడితే చేతిదాకా వచ్చిన సేల్ జారిపోయే ప్రమాదముంది. ఒక్కోసారి సైలెన్స్ కూడా చాలా పవర్ఫుల్ సేల్స్ టూల్ లాగా పనిచేస్తుంది తెలుసా. సో చివరగా మన ముందున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇదే. చట్టపరమైన రూల్స్ అన్నిటినీ పక్కాగా ఫాలో అవుతూ, ఇల్లీగల్ స్కీమ్స్కి ఆమడ దూరంలో ఉంటూ, కస్టమర్ నిజమైన అవసరాలను క్యాచ్ చేసి ఈ 5 పవర్ఫుల్ వ్యూహాలతో ఆ పర్ఫెక్ట్ క్లోజ్ని ఎగ్జిక్యూట్ చేసే సత్తా మన టీంకి ఉందా? అబ్సల్యూట్లీ ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ స్ట్రాటజీని ఫీల్డ్లోకి తీసుకెళ్లండి, సూపర్బ్ రిజల్ట్స్ని సాధించండి. ఈనాటి విశ్లేషణలో నేర్చుకున్న విషయాలతో మన వ్యూహాలకు మరింత పదును పెట్టి మార్కెట్లోకి దూసుకెళ్దాం. టీమ్, ఆల్ ది వెరీ బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మోటివేషన్ అండ్ సక్సెస్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ టీమ్ మెంబర్స్కి షేర్ చేయండి. పూర్తి వివరాల కోసం స్క్రీన్పై కనిపించే నంబర్ను సంప్రదించండి.